ఎన్జీ కళాశాల స్థాపిత దినోత్సవమైన జూలై 22న అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. మొత్తం 23 బంగారు పతకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో ఎన్జీ కళాశాల 1956 జూలై 22న అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభమైందని తెలిపారు. తొలుత కేవలం BA కోర్సులో 90 మంది విద్యార్థులతో ప్రారంభమైన కళాశాలలో ఇప్పుడు 23 UG కోర్సులు, 6 PG కోర్సులతో 4000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఎన్జీ కళాశాలలో చదివిన ఎంతో మంది అత్యుత్తమ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎన్జీ కళాశాల స్టూడెంట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కమిటీ 2022లో గోల్డ్ మెడల్ ఇవ్వాలని నిర్ణయించి అదే సంవత్సరం నుండి ప్రారంభించిందని తెలిపారు. ఎన్జీ కళాశాల స్టూడెంట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున భాస్కర్ రావు, జి లింగయ్యల ఆధ్వర్యంలో 10,47,253 రూపాయలను విరాళంగా అందించగా వాటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీ ఆదాయంతో ప్రతి సంవత్సరం 23 సబ్జెక్టులలో అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను ఇస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు ఎవరైనా 1,50,000 విరాళంగా అందిస్తే వారు సూచించిన పేరుపై బంగారు పతకం విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 22న జరిగే గోల్డ్ మెడల్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి, కళాశాల విద్యా సంయుక్త సంచాలకులు రాజేందర్ సింగ్, బాలభాస్కర్లతో పాటు ఎన్జీ కళాశాలలో చదివి సుదీర్ఘకాలం సంయుక్త సంచాలకులుగా పనిచేసిన యాదగిరి సైతం హాజరవుతున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, తెలుగు శాఖ అధిపతి వెల్దింగ్ శ్రీధర్ ఉన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల 1956 జూలై 22న ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో ప్రారంభించబడి, మొదట ఓన్లీ ఒకే కోర్సు BA కోర్సులో 90 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు 23 కోర్సులు, 23 UG కోర్సులు, 6 PG కోర్సులతో 4,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కళాశాల చాలామంది, ఎంతోమంది చదువుల తల్లిగా ఎంతోమంది ఇక్కడి నుంచి చాలామంది ఎదిగినారు. ఈ కళాశాలని ప్రతి సంవత్సరం ఫౌండేషన్ డే జరపడానికి కళాశాల కమిటీ నిర్ణయించినది. ఈ కళాశాల కమిటీలో నల్గొండ ఎన్జీ కాలేజ్ స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేది 2002లో గోల్డ్ మెడల్ స్టార్ట్ చేసినారు. ఇప్పటి వరకు వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రిన్సిపల్ COE ఆధ్వర్యంలో కళాశాల కమిటీ గోల్డ్ మెడల్ 23 సబ్జెక్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కాలేజీ ఫౌండేషన్ జూలై 22 రోజు గోల్డ్ మెడల్ ఇవ్వడానికి నిర్ణయించినాము. ఈ కార్యక్రమానికి ఎన్జీ కాలేజ్ స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్న భాస్కర్ రావు గారు మరియు జి లింగయ్య గారి ఆధ్వర్యంలో కళాశాలకి గోల్డ్ మెడల్కి 10,47,253 రూపాయలు డొనేట్ చేసినారు. అది బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీతోని ప్రతి సంవత్సరం 23 గోల్డ్ మెడల్ కాలేజీ ఫౌండేషన్ రోజు ఇవ్వడానికి నిర్ణయించినాం. అదేవిధంగా పట్టణంలో ఉన్న ఎవరైనా ప్రముఖులు కానీ విద్యావేత్తలు కానీ ముందుకొచ్చి 1.5 lakh వాళ్ళు డిపాజిట్ చేస్తే వాళ్ళు చూపించిన వారి పేరు మీద వాళ్ళు చూపించిన సబ్జెక్ట్కి మేము గోల్డ్ మెడల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రతి సంవత్సరం కాలేజీ ఫౌండేషన్ రోజు గోల్డ్ మెడల్ ఇవ్వడానికి ఒక సాంప్రదాయంగా కొనసాగించడానికి ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ సిరోమనీ పెట్టుకున్నాం జూలై 22 రోజు. దీనికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్ గారు, రిజిస్ట్రార్ అల్వాల్ రవి గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి ఉపేందర్ రెడ్డి గారు మరియు కళాశాల విద్యా సంయుక్త సంచాలకులు రాజేంద్ర సింగ్ సారు, బాలభాస్కర్ గారు, అదేవిధంగా ఈ కళాశాలలో చదివి ఈ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి సుదీర్ఘకాలం సంయుక్త సంచాలకులుగా పనిచేసిన జి యాదగిరి సార్ కూడా వస్తున్నారు. వీళ్ళ చేతుల మీదుగా కళాశాల అత్యుత్తమ ప్రతిభ కల్పించిన విద్యార్థులకి గోల్డ్ మెడల్ ఇవ్వాలని నిర్ణయించినాం. థ్యాంక్ యూ.